హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తన్మయ్ వ్లాగ్స్. ఇవాళ నేను మాస్టర్ యువర్ ఎమోషన్స్ అనే బుక్ని స్టార్ట్ చేశాను. సో దానిలో ఒక పార్ట్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే లైక్ హౌ యూ మాస్టర్ యువర్ ఎమోషన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మన లైఫ్లో ఎలా మనల్ని ముందుకు తీసుకెళ్తుందనే దాని మీద ఈ ఆథర్ కాన్సన్ట్రేట్ చేశాడనమాట. దాంట్లో వచ్చేసి లైక్ ఆథర్ అనే ఫస్ట్ ఇవాళ నేను చదివింది అయితే బెటర్ స్లీప్ అనమాట. మనం బెటర్ స్లీప్ కూడా మన క్వాలిటీ ఆఫ్ ఎమోషన్స్ని, మన క్వాలిటీ ఆఫ్ థాట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో హౌ టు ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది డిస్కస్ చేశాడు. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ మనము లైక్ వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు బెడ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ ఏంటి అంటే రూమ్ షుడ్ బి ఎంటైర్లీ డార్కర్. రూమ్ అనేది డార్కర్ ఉంచుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైజెస్. మనం ఎప్పుడైతే మనం లైక్ వీఆర్ గోయింగ్ టు బెడ్ అనుకున్నాం అనుకోండి, ఒక 30 minutes బిఫోర్ మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ ఫోన్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఆఫ్ చేసుకొని లైక్ ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావాలి. సో దట్ మన కళ్ళు లైక్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఈవినింగ్ టైమ్స్లో రిలాక్స్ యువర్ మైండ్ అనమాట. జస్ట్ ఒక 10 minutes ఆర్ 5 minutes ఆఫ్ మెడిటేషన్ ఆల్సో ఇంపాక్ట్. సో ఇన్ దట్ వే లైక్ స్లీప్ ఆల్సో మ్యాటర్ ఇన్ మాస్టరింగ్ అవర్ ఎమోషన్స్. థ్యాంక్ యూ.